జీవము కలిగిన దేవుని దివ్యమైన నామమునకు నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులకు సహోదరులకు మరి దైవ సేవకునటువంటి తిమోతి బ్రదర్ గారికి, తోటి స్థానిక సంఘంలో పెద్దలకు పరిచారకులకు చేరువచ్చిన మీకు అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మీ వద్దకు రావడానికి ప్రభు అవకాశం కలిగించారు. మరి సహోదరులు తిమోతి అన్న గారిని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒక మంచి విద్యావంతుడు, మంచి ఉద్యోగస్తుడు, మంచి సంఘ కాపరి, మంచి బోధకుడు కూడా. మన ఫీల్డ్లో మంచి సెక్రటరీగా ఉండి దేవుని పరిచయం చేశారు. మరి వారు మంచి మనసుతో రాత్రి ఈ దినం కూడా మీ మధ్యలో ఉండి వాక్య పరిచయం చేయడానికి మంచి అవకాశం కలిగించారు. అందును బట్టి వారికి, వారి కుటుంబానికి, బిడ్డలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి, అది యాకోబు రాసిన పత్రికలోనే రాత్రి విజ్ఞాపన కూడికలో కొన్ని సంగతులు ధ్యానం చేశాం. మరి ఈ సమయంలో కూడా ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకూడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. అతడు మనుషుడయ్యుండి, మనలాంటి స్వభావము కలిగిన వాడయ్యుండి, మనవలే దేవుని నమ్మిన వాడయ్యుండి, మనవలే దేవుని సేవించి ఆరాధించేవాడయ్యుండి, మనవలే దేవుని సేవ చేసిన వాడయ్యుండి ఆకాశమునకు ఆజ్ఞాపించే స్థాయిలో బ్రతికాడు. ఆయన ఆకాశమునకు ఆజ్ఞాపించగలిగినటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థనాపరుడు. ఇది ఎంత అద్భుతమైన మాట. ఈయన ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి అంగీకరించేవాడు. ప్రార్థన కూడా మనం ఆసక్తిగా చేయాలి. ఆసక్తి కలిగిన ప్రార్థన. కొందరు ఆసక్తి లేని ప్రార్థన చేస్తారు, ఆసక్తి లేకుండా ప్రార్థనకు వస్తారు. దానివల్ల వారికి ఏమాత్రం ప్రయోజనం కలగదు. ఆసక్తి ఉంటేనే, ఆసక్తి కలిగితేనే వారు ఆత్మీయంగా మేలు పొందగలరు. కనుక ప్రియ దేవుని బిడ్డల, దేవుని గ్రంథంలో ఎంత స్పష్టమైన మాట రాయబడిందంటే, అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవాడు. అందుకని ఆకాశమునకు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆకాశమునకు ఆజ్ఞాపిస్తే దేవుడు ఆలకించి అంగీకరించి కార్యాలు చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేటి దినాల్లో కావలసిన అద్భుతమైనటువంటి ఒక ఆయుధం ఏమిటంటే ప్రార్థనాయుధం. ఈ ప్రార్థన అనే ఆయుధంతో ఏమైనా చేయొచ్చు, ఎక్కడ ఉండైనా చేయొచ్చు. ఈ ప్రార్థన ఆయుధమునకు ఎదురు లేదు, ఈ ప్రార్థన ఆయుధమునకు తిరుగులేదు, ఈ ప్రార్థన ఆయుధమునకు ఓటము లేదు. కనుక ఎక్కువగా మన జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎక్కువ భాగం చక్కగా పాటలు పాడగలిగిన వారున్నారు, వాక్యం చెప్పగలిగిన వారున్నారు, సంఘాలు కట్టగలిగిన వారున్నారు, సహాయం చేయగలిగిన వారు ఉన్నారు. కానీ సంఘాలు ఎక్కువ ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారు మాత్రం తక్కువ ఉన్నారు, కానీ తక్కువ.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ఎలాంటి వారిని చూస్తున్నాడు అంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవాళ్ళని చూస్తున్నాడు. ప్రార్థన అంటే ఆసక్తిగా వచ్చేయాలి, ప్రార్థనకు ఆసక్తిగా రావాలి. వచ్చిన తర్వాత నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేయాలి, అప్పుడు నీకు ప్రయోజనం. దేవుడు ఆయన ద్వారాలు ముయ్యగలిగిన వాడు, ద్వారాలు తెరవగలిగిన వాడు, అది ఏదైనా చేస్తాడు ఆయన. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఏమైనా చేయగలడు. ఇప్పుడు సముద్ర తీరాన్ని యేసు ప్రభువు వారు నడుస్తూ ఉండగా కొందరేమో వలలు వేస్తున్నారు, కొంతమంది ఏమో వలలు కడుక్కుంటున్నారు, రకరకాల పనులు చేసుకుంటుండగా పేతురు, యోహాను, యాకోబు, లెబ్బయి, తద్దయి, సీమోను, ఆంద్రియా వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ జాలరులే. ప్రభు అన్నాడు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని చెప్పాడు. చేశాడా చేయలేదా? చేశాడు. మనం నమ్మితే చేసి తీరుతాడు, అంతే. నమ్మాలి, ఆయన చేసి తీరుతాడు, ఆయన వెంబడించాలి. గనుక ప్రియులారా, మనం ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఏమైనా చేయగలడు. నేనేమైనా చేస్తాడని అనుకుంటే శిష్యుడిగా చేయగలడు, సహోదరుడిగా చేయగలడు, పరిచారకుడిగా చేయగలడు, పెద్దగా చేయగలడు, బోధకుడిగా చేయగలడు, నాయకుడిగా చేయగలడు, ప్రవక్తగా చేయగలడు, అధికారిగా చేయగలడు. అవసరమైతే అడవిలో ఉన్నవాడిని తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చోబెట్టగలడు. నీకు అలాంటి ఆసక్తి ఉండాలి. దేవుని పట్ల నీకు ఆసక్తి ఉంటే ఆత్మీయుడు ఎప్పుడైనా అధిక స్థానంలో ఉంటాడు, ఆత్మీయుడు అభివృద్ధి చెందుతాడు. దావీదుని గురించి ఏమని రాయబడిందంటే, దావీదు అంతకంతకు ప్రబలేను, అంతకంతకు వర్ధిల్లేను, అంతకంతకు ఆశ్రయించబడెను, అంతకంతకు అభివృద్ధి చెందెను. కనుక ప్రియులారా, వృద్ధాప్య వరకు సరే ఆయన అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఏ మాత్రం తగ్గకూడదు ప్రార్థనలో. ప్రార్థనలు ఏ మాత్రం తగ్గకుండా ప్రార్థన చేయాలా, సరిపోయినంత ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయడం ఎలా అంటే, ఆ ప్రార్థనకి ఏమాత్రం తగ్గకుండా తగ్గిపోకుండా తగ్గించుకోకుండా ఖచ్చితంగా మనం ఎంత ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయాలంతే. మన విల్సన్ గారు 45 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన పాట రాశారు. రాత్రి పాట, ప్రార్థన వినడి పావనుడనే మాటలు ఏమి రాశాడంటే, దినములోన చేసిన సేవా దైవ చిత్తంబుకు సరిపోవా, దీనుడు వయ్యో ఒంటిగా పై చేసిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా తన మాగో నేర్పుమయా. అంటే ఆ దినానికి ఆ ప్రార్థన సరిపోవాలా. ఈరోజు గట్టిగా గంట సేపు ప్రార్థన చేసి వారం దాకా ప్రార్థనే లేదు, సరిపోవాలి కదా. ఈరోజు ప్రార్థన సరిపోవాలి, రేపు ప్రార్థన సరిపోవాలి. దినానికి రోజు నువ్వు చేసే ప్రార్థన ఆ దినమునకు సరిపోవాలి, ఆ పనికి సరిపోవాలి. గనుక ప్రియ దేవుని బట్టి సరిపోయినంత ప్రార్థన చేయాలి. భోజనం మాత్రం సరిపోయినంత, తినేది మాత్రం సరిపోయినంత. ఇంకా అవసరం కొంచెం కుదిరించుకొని కూడా కొంతమంది మీరు కాదు, మా ప్రాంతంలో కొంచెం సర్దుకొని కూడా తింటున్నారు. అంటే కొంచెం 2 ముద్దలు పట్టాలని సర్దుకొని కూడా తింటున్నారు. కొందరు గుండెలు పగిలిపోతాయి, కొంతమంది గుండెలు కూడా పగిలిపోతాయి. గనుక ప్రభువు చెప్పేది ఏంటంటే, కనుక ప్రియులారా, మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా సరిపోయినంత ప్రార్థన చేయాలి, అది కూడా సరిపోయిన ప్రార్థన చేయాలి, అది కూడా సరైన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన చేస్తే కూడా దేవుడు
ఆలకించడు, అంగీకరించడు, అమలు చేయడు. ఆయన లోకాసువార్త ప్రార్థన చేయుట కొరక ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళిరి, పరిసయుడు, సుంకరి. పరిసయుడేమో ప్రగల్భాలు ప్రార్థన, విమర్శించే ప్రార్థన, ఇబ్బంది పెట్టే ప్రార్థన, ఏలెత్తి చూపించే ప్రార్థన, తను గొప్పగా చెప్పుకునే ప్రార్థన, ఎదుటివాడిని గాయపరిచే ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరి లోపలకు కూడా రాకుండా వెలపటే ఉండి ఏం చేస్తున్నాడు? ఏమంటే ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక తల దించుకుని, దేవా పాపినై నన్ను కరుణించమని ప్రార్థన చేయగా అక్కడ ఏం రాయబడిందంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. కనుక ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే ఈ 3 మాటలు మనము సరైన ప్రార్థన చెయ్యాలి. అంటే సరికాని ప్రార్థన కూడా చేస్తారని అర్థం. సరైన ప్రార్థన చెయ్యాలి. ఆ దినమునకు సరిపోయినంత ప్రార్థన చెయ్యాలి. మూడవదిగా ఆ ప్రార్థన సరైన ప్రార్థన చెయ్యాలి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలి ఎలాంటి వాడు అంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవాడు. తనతో ఎవరో లేకపోయినా, తన దగ్గరకు ఎవరు రాకపోయినా, ఏమండి ఆయన కర్మేలు పర్వతం మీద, అది అడవైనా, ఎడారైనా, లోయలైనా, చీకటైనా ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాల్లో గంటలు ఎప్పుడు పడితప్పుడు బాత్రూమ్ లేచి కొంచెంసేపు బాత్రూమ్కి లేచినా ప్రార్థన చేసేది, పండుకునేది. అసలు బయటికి వెళితే ప్రార్థన చేసుకుని వెళ్ళటం, లోపలికి వస్తే ప్రార్థన చేసుకో, ప్రతి విషయంలో ప్రారంభ దినాల్లో ప్రార్థనా పరులుగా ఉండేవాళ్ళం కదా, ఆసక్తిగా ప్రార్థన చేసేవాళ్ళం. అసలు ముందుగానే ఈరోజు ప్రార్థన పెడతారని అడిగి ప్రార్థనకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు రాను మైకి పెట్టి, గంట కొట్టి, ప్రార్థన చేసి, పాటలు పాడి రండి అంటే కానీ ప్రార్థన ఇయ్యాల కూడా ఉందా, ఈరోజు కూడా పెట్టారా అన్నట్టుగా అనుకుంటా, అనరు కానీ అనుకుంటా, లోపల వాళ్ళకు చెప్పుకుంటా, ఏదో నడవలేక ఎత్తుబడ్డ ఎద్దు నడిచినట్టుగా నిదానంగా నడుద్దామా వద్దా, పోదామా వద్దా, వెనక పోతే ఎట్లుంటుందో, ముందుకు పోతే ఎట్లుంటుందో అన్నట్టుగా వచ్చేవాళ్ళు చాలామంది. ఎందుకంటే ఆసక్తి లేదు. ఇవన్నీ దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఎలా ఇస్తాడు అంటే, మనిషిని బట్టి కాక నీ మనసును బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని ఏలి ఎలాంటి వాడంటే, ప్రార్థన చేస్తే ఆసక్తిగా ప్రార్థన చేసేవాడు. అందుకని 450 మంది బయలు ప్రవక్తలు ఉంటే ఏమండి, వారందరూ ఒక్కడే ఓడించే ఒంటి చేత కేవలం ప్రార్థనతోనే. అనగా ప్రార్థనతో మనము ఇక్కడ రాజులను ఓడించాడు. ఆహాబు, యెజెబెలు ఎలాంటి వారంటే దుర్మార్గులుగా ప్రవర్తించారు, దుర్మార్గమైన కార్యాలు చేశారు, యాజకులను నరికేశారు, లేకుండా చేస్తున్నారు. అసలు ఏలియాను కూడా చంపాలని మాస్టర్ ప్లాన్ వేశారు. ఇలాంటి భయంకరమైన క్రూరుల మధ్యలో కేవలం ప్రార్థన ఆయుధాన్ని చేత పట్టుకుని కర్మేలు పర్వతానికి వెళ్ళి ప్రార్థన చేస్తట నిప్పులు పడత, నీళ్లు ఆకాశములో నీళ్లు కురిపించి నిప్పులు కురిపించాడు ప్రార్థనతో. ఆయన పేరు అగ్ని ప్రవర్త. గనుక ప్రియులారా, కేవలం అతను ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవాడు. కాబట్టి మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనము ఆసక్తి కలిగి ప్రార్థనకు రావాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగి ప్రార్థన మనం చేసుకోవాలి ఎప్పుడు. అది వ్యక్తిగతంగా ప్రార్థన తగ్గకూడదు. 2 కుటుంబంలో ప్రార్థన తగ్గకూడదు. 3 సంఘంలో ప్రార్థన తగ్గకూడదు. తగ్గింది అంటే ఇక తప్పు జరిగిపోద్ది అంతే. తగ్గకూడదు, తగ్గకుండా ప్రార్థన చేయాలి. కనుక ఏలియా తన జీవితంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేసిన వాడు ఉన్నాడు. ఎంత ఆసక్తితో చెప్పలేం. ఒక 5 ఆసక్తుల గురించి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఏమిటంటే ఇతరు ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగిన వాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రార్థన విషయంలో ఆసక్తి గలవారంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము నీరసంగా, నిరుత్సాహంగా, బలహీనంగా మనం ఎప్పుడు ఉండకూడదు.
ఆసక్తి గల వాళ్ళమై ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆసక్తి గల వారిని దేవుడు చూస్తున్నాడు. ఎవరెవరైతే దేవుని పట్ల, 2 దేవుని సంఘం పట్ల, 3 దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, దేవుడు వాళ్ళని చూస్తున్నాడు. వీళ్ళకి దేవుని మందిరం పట్ల దేవుని పట్ల ఆసక్తి ఉన్నది, దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉంది, దేవుని సేవ పట్ల ఆసక్తి ఉందని దేవుడు వారిని ఆకాశమునందరినీ పరిశీలిస్తున్నాడు. పరిశీలించి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన పరిశీలించకుండా ఇవ్వడు. ఈ రోజుల్లో కామ ఇవ్వాలంటే, లోన్లు ఇవ్వాలంటే, స్థలం ఇవ్వాలంటే అన్నీ ఏం చేస్తారు? అన్నీ పరిశీలించి ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, ఓటర్ కార్డు ఉందా, నిజంగా పొలం ఉందా, నీకు స్థలం ఉందా, నువ్వు పేదవాడైనా, అన్ని పరిశీలన చేసిన తర్వాతే కదా ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా పరలోకములో ఉన్న ఆ ప్రభువు కూడా పరిశీలన చేసి నీకు ప్రతిఫలం ఇస్తాడు, వీళ్ళు ఆసక్తి కలిగిన వారా లేదా అని. కనుక మొట్టమొదట అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై, దేని విషయంలోనండి? దేవుని విషయంలో. నీవు నీ ఇంటి విషయం నీకెంత ఆసక్తో, నీ కుటుంబ విషయంలో ఎంత ఆసక్తో, నీ సొంత విషయంలో ఎంత ఆసక్తో, నీ బంధువుల విషయంలో ఎంత ఆసక్తో కదా. అన్ని విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటున్నారు, కానీ దేవుని విషయం వచ్చినప్పటికీ ఆ ఆసక్తి లేని వారు ఉన్నారు. ఆ ఆసక్తి లేదు. సొంత విషయాలనైతే, కుటుంబ విషయాలనైతే చాలా ఆసక్తిగా ఉంటున్నారు, కానీ దేవుని విషయంలో ఆసక్తి గలవారుగా లేరు. ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రజలు చాలామంది ఉన్నారు, అందరూ ఉన్నారు, చూస్తున్నారు అందరూ అంతే. అక్కడ ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. ఆ చెడుకాను ప్రజలందరూ చూస్తున్నారు, జనం అందరూ చూస్తుండగానే జరుగుతుంది. అక్కడ ఉన్నారు, చూస్తున్నారు, కానీ దాని విషయంలో ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు, ఆగమనేవాళ్ళు లేరు, ఏమండి దాన్ని తీసేసేవాళ్ళు లేరు. అయితే ఇతను దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు. ప్రభువు కూడా అన్నాడు, నేను ఓర్వలేని దాన్ని తాను కూడా ఓర్వలేడు. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎంత మంచి మాట చూడండి, దేవుడు ఓర్వలేనిది మనం కూడా ఓర్వకూడదు, దేవుడు మెచ్చనిది మనం మెచ్చకూడదు, దేవుడు ఒప్పుకోనిది మనం ఒప్పుకోకూడదు. గనుక ప్రియులారా, ఇతడు దేవుని విషయంలో ఆసక్తి గలవాడయ్యుండి, ఏమండి ఈటి చేత పట్టి ప్రజలందరూ చూస్తుండగానే పండుకొని ఉన్న వారిని ఆ గసికతో ఈటితో నేలకు దిగినట్టుగా వేసాడంతే. పరిహారం చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని విషయంలో ఆ విధంగా చేయవలసిన వారమైన, అంటే దీని అర్థం ఏంటి? మనుషులను చంపమని కాదు దాని అర్థం. ప్రభు అన్నాడు, మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపేయండి అని అర్థం. అంతేగాని కత్తులు తీసుకెళ్ళి మనుషులను చంపమని కాదు. మీరు శరీర క్రియలను మీరు ఆత్మ చేత చంపండి, ఓడించండి, వాటిని లేకుండా నిర్మూలన చేయమని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆసక్తి గలవాళ్ళమైతే, మనం దేవుని విషయంలో ఆసక్తి ఉంటే, దేవునికి ఏది వ్యతిరేకంగా ఉందో మన మనసుల్లో, మన ఊహల్లో, మన తలంపుల్లో, మన కోరికల్లో, ఏమండి మన జీవితంలో, మన కదలికలో దేవుడు ఓర్వలేనిది, దేవుడు ఒప్పుకోనిది, దేవుడు మెచ్చనిది, దేవునికి అయిష్టమైనది ఏదో ఉందో దాన్ని వెంటనే ప్రార్థన చేసి ఆత్మచేత ఆ శరీర కార్యాన్ని ఏం చేయాలి? చంపేయాలి, తీసేయాలి, ఒప్పుకోవాలి,
కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, సరి చేసుకోవాలి దాన్ని. అంతే తప్ప నాకు ఆసక్తి ఉందండి కానీ అపవిత్రత కూడా ఉంటుందంటే కుదరదు. ఆసక్తికి అపవిత్రత చాలా దూరం. దేవుని విషయంలో ఆసక్తి గల వాళ్ళు అపవిత్రతకు దూరంగా ఉంటారు. అక్కడ ఉండలేరు, చూస్తూ ఉండలేరు. అందరూ చూస్తున్నారు, ఇతను చూస్తూ ఉండలేకపోతున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అర్థమయ్యే మాట ఆదికాండం 39:10 కూడా యోసేపు ఆమె చేతిలో వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయింది. ఆసక్తి గల వాళ్ళు అపవిత్రతను ఆశించరు, లక్ష్యం చేయరు, కోరుకోరు, ఇష్టపడరు, వాళ్ళు పారిపోతారు. కనుక దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఒకటి, ఎలా దేవుని విషయంలో ఆసక్తి కలిగి అంటే, మనం దేవుని విషయంలో ఆసక్తి గల వాళ్ళమని ఎలా రుజువు చేసుకోగలమంటే, నెంబర్ 1, వాళ్ళు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తారు, ప్రార్థన విషయంలో ఆసక్తి గల వారుగా ఉంటారు అని మొట్టమొదటి మాట విన్నాం. రెండో మాట చూడండి, రెండో మాట కీర్తన గ్రంథము 69:9. 69:9లో మరి ఒక మాట వ్రాయబడిందండి. దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండడం అనగా, ఒకటి ప్రార్థన విషయంలో ఆసక్తి గల వారు ఉంటారు. రెండో మాట ఏమండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇది దేవుని మందిరము, దేవుని సంఘానికి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. ఇక్కడ నీ ఇంటిని గురించిన ఆసక్తి. యేసు ప్రభువారు కూడా యోహాను సువార్తలో అదే మాట చెప్పాడు. ఏమని? నా తండ్రి ఇంటిని ఏం చేశారు మీరు? యోహాను సువార్త 2:17లో నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. గనుక దీని అర్థం ఏమిటంటే, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని మందిరం అనగా దేవుని సంఘం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. కనుక దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉంటే అక్కడ ఏముంది? యేసు ప్రభువారు ఆ ఆలయం వచ్చేటప్పటికి యెరూషలేములో పావురాళ్ళు, పొట్టేళ్ళు, గొర్రెలు, రోకలు మరిచేవారు. అనగా ఉండకూడని స్థలముల్లో ఉండకూడని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఆరాధన ఉందండి, అవి ఉండవలసిన స్థలములో ఉండవలసిన పాత్రలు అవి. దాని స్థలం అదే, ఉండవలసినవి కూడా అవే. అదేవిధంగా దేవుని మందిరంలో ఉండకూడనివి ఉండకూడని వస్తువులు ఆ స్థలంలో ఉన్నాయి. అందుకని యేసు ప్రభువు వాటన్నిటిని ఏం చేశాడు? తీసి పారేసాడు, బలలు పడద్రోసాడు, వెళ్ళగొట్టేసాడు. అదేవిధంగా ప్రియులారా, ఇక్కడ దేవుని 2 అర్థాలు, దేవుని వాక్య 2 అంశాలు గల కట్టగనుక. ఒకటి, దేవుని మందిరం అనగా దేవుని సంఘము. ఈ సంఘం పట్ల ఏముండాలి? మనకి ఆసక్తి ఉండాలి. ఆసక్తి. దేవుని మందిరం అనగానే ఇది ప్రార్థనా మందిరం, దేవుని మందిరం. కనుక దేవుని సంఘం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. చాలామందికి దేవుని మందిరం పట్ల ఆసక్తి లేని వారు ఉన్నారు. 122 కీర్తనలు ఏమని రాయబడిందంటే, ఎవరైతే యెరూషలేము అనగా దేవుని సంఘాన్ని ప్రేమిస్తారో వారు ఏమవుతారు? వర్ధిల్లుదురు. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురు అని. యెరూషలేము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. కనుక దేవుని సంఘాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. కనుక ప్రియులారా, మనం ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చి, చాలామంది ప్రారంభంలోని వాళ్ళు ఆ మందిరాలు కడిగేవాళ్ళు. ఇప్పుడు సుమారు 40 ఏళ్ల క్రితం పల్లెటూరుల మందిరం అంటే బడి కోస్తామని ఉండేది. అప్పుడు మందిరాలు లేవు. వాళ్ళు ఎప్పుడో తెల్లవారుజామున లేచి, అప్పుడు నీళ్లు కూడా దొరకటం కష్టం, అక్కడక్కడ పేడ తీసుకొచ్చి ఆ నీళ్ళు ఎక్కడెక్కడ నుంచి చాలా దూరం పోయి నీళ్లు తెచ్చి తెల్లవారేటప్పటికి మొత్తం ఊడ్చేసి అవన్నీ ఎత్తి దెబ్బపోసి మొత్తం కాల్చేసి నీళ్లు తెచ్చి కళ్ళాపు కొట్టి మొత్తం ప్రార్థన సమయానికి ఆరిపెట్టుడు చేసేవాళ్ళు. ఎంత ఆసక్తి! అందువలన ఆ దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఏ విధంగా పరిచర్య చేశారో, ఆ పరిచర్య చేసినటువంటి ప్రజలందరూ కుటుంబాలు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని ప్రేమించేవారు ఎప్పుడు దీవించబడుతూనే ఉంటారు. వాళ్ళు
గనుక ప్రియులారా, మన దేవుని సంఘం పట్ల ఆసక్తి మరి ఆసక్తి కలిగి ఉన్నాము అని ఎలా మనం రుజువు చేసుకోగలం? నీకు ఆసక్తి ఉంది దేవుని సంఘం అంటే, దేవుని మందిరం అంటే మాకు చాలా ఆసక్తి అండి, మేము సంఘాన్ని ప్రేమిస్తాం, మా సంఘాన్ని మేము ప్రేమించకపోతే ఎవరో ప్రేమిస్తారని అంటాము, మనసులో అనుకుంటాం. కానీ మరి ఎలా ఆ ప్రేమను ఎలా క్రియల రూపంలో మనం బయట పెట్టగలం, ప్రత్యక్షపరచగలం? ఒక చూడండి ఒక మాట, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 20 వచనంలో ఒక మాట రాయబడింది. దాన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయి కుమారుడైన బారాకు ఆసక్తితో బాగు చేశాను. ఏమండి, దేవుని సంఘం పట్ల మందిరం పట్ల ఆసక్తి ఉంటే ఎక్కడ బాగులేదో, ఏమి బాగలేదో, ఏ టేబుల్ బాగలేదో, ఏ కుర్చీ బాగలేదో, ఏ మైకు బాగులేదో, ఏ ఫ్యాను బాగలేదో, ఏ బాత్రూమ్ బాగులేదో, ఏ స్థలం బాగులేదో అవసరాన్ని గుర్తిస్తాడు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని మందిరం అంటే, సంఘం అంటే ఆసక్తి గల వాళ్ళు అవసరాన్ని గుర్తిస్తారు. నేను ఒక మందిరానికి, ఒక సంఘానికి వెళ్ళాను. ఇక్కడ ఒక గోడ గడియారు, అక్కడ గోడ గడియారు, ఇక్కడ ఒక గోడ గడియారు, ఇటు ఒక 3, ఇటు ఒక 2 ఉన్నాయి, ఇటు ఒక 2, 5, వెనక ఒకటి పెద్దది, ఒకటి 6. ఒక్క మందిరంలో ఎన్ని? 6. అవసరమా? అంటే అవసరాన్ని గుర్తించాలా, ఏది అవసరమో. అంతేగాని నువ్వు ఇప్పుడు అన్ని తెచ్చిపెడితే ఏం ప్రయోజనం? అక్కడేం అవసరం? ఇప్పుడు సంఘంలో 3 ఉంటాయండి. ఏంటి? 1 అవసరమైనవి ఉంటాయి, 2 అత్యవసరమైనవి ఉంటాయి, 3 అనవసరమైనవి ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? మందిరానికి వచ్చి ఏం తేవాలి మనం? అత్యవసరమైనవే తేవాలి. అంతేగాని అనవసరమని తెచ్చాను ఏలాడితే ఏం ప్రయోజనం? ఒక్కొక్కరు ఫ్యాన్ తెచ్చి పెడతారు. ఒక ఆమె ఫ్యాన్ వేసి 3 రెక్కల మీద 3 పేర్లు రాసి ఫ్యాన్ ఎత్తి ఒప్పుకోను అంటే ఏం ప్రయోజనం? ఫ్యాను తెచ్చావు, పేర్లు రాసావు, ఏలాడగట్టావు, ఎత్తి ఒప్పుకో. ఎందుకు? మెడకేసి కట్టుకో. ఫ్యాన్ తిరిగితే కిందోళ్ళకు ప్రయోజనం, కానీ ఫ్యాన్ అట్టగా పెట్టి ఫ్యాన్ వేసి ఒప్పుకొని పేరు చూడాలంట, అది తిరిగితే పేరు కనపడదని. గనక ఇలాంటివన్నీ ప్రభువు చూస్తుంటే, ఏంటి ఇంత చిన్న చిన్న విషయాలు, ఇంత బలహీనమైన మనసా, ఇంత బలహీనమైన విశ్వాసులా అని ప్రభు అనుకుంటాడు. కనుక మన జీవితంలో ప్రతిదీ కూడా ప్రభు అన్నాడు, నీ ధర్మము రహస్యంగా చేయవలెను. ఆయన అప్పుడు నువ్వు చేసే ధర్మానికి లెక్కలు గట్టి, వడ్డీ గట్టి, ఏమండి మూట గట్టి ఒళ్ళో పడేస్తాడు తీసుకొచ్చి. నీకు ఒళ్ళో వేస్తా. ఆయన దేవుడు ఎవరు సొమ్ము ఉంచుకునేవాడు కాడు. మత్తేశ్వర అదే చెప్పాడు కదా, నా సొమ్ము సాహుకారుల దగ్గర ఉంచి దాన్ని వడ్డీతో సహా వసూలు చేసుకోండి కదా అన్నాడు. నీకు వడ్డీ ఇస్తాడు ప్రభు, అత్యధికమైన వడ్డీ. యేసు ప్రభు దేవుడిచ్చినంత అత్యధికమైన వడ్డీ ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు, ఏ బ్యాంకులు కూడా ఇవ్వలేవు. ఎవరు కూడా కాదు, ఇవ్వలేరు. అంత అత్యధికమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే దేవుని సంఘం పట్లకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. టేబుల్ అవసరమా, కుర్చీ అవసరం, ఏది అవసరమో దాన్ని మనం చెయ్యాలి. ఒక ఆయన అంటున్నాడంట, ఇట్ట ఫ్యాన్ కింద కూర్చున్నాడు, ఏది ఫ్యాన్ దొరకట్లేదు అని. ఎప్పుడు వచ్చినదే మాట అంటా ఉంటే అన్నంట, అన్నా నువ్వు ఫ్యాన్ కింద కూర్చున్నావు కదా, ఫ్యాన్ తిరగట్లేదు కదా, నీకే గాలి అవసరం కదా, ప్రభు నీతో మాట్లాడుతాడు, నువ్వు తిప్పొచ్చుగా ఫ్యాన్ని అంటే నువ్వు రిపేర్ చేయించవచ్చు కదా. తను రిపేర్ చేయించడు, కానీ రిపేర్ చేయించలేదు అందరిని అడుగుతుంటాడు ఫ్యాన్ కింద కూర్చొని. మనం ఆసక్తి గలవాళ్ళం అయితే మనం వెంటనే లైట్ వెలగట్లేదా మనమే తెచ్చేద్దాం, ఫ్యాన్ తిరగట్లేదా మనమే రిపేర్ చేద్దాం, మైకి చెడిపోయిందా మనమే బాగు చేయించుకొద్దాం, అక్కడ కుర్చీ లేదా మనమే తెచ్చిద్దాం. ఆసక్తి కలిగిన వాళ్ళు అవసరాన్ని గుర్తిస్తారు, ఖచ్చితం అది. గనుక ఆలోచించే దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళు ఆసక్తిగా ప్రార్థనకు వస్తారు, ఆసక్తిగా ప్రార్థన చేస్తారు.
దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు అవసరమనేది ఏదో చూస్తారు, అవసరమనివి ఇస్తారు. అది రెండవ ఆసక్తి. మూడో మాట చూడండి. మూడో మాట 119వ కీర్తన 139వ వచనం. 119వ కీర్తన 139వ వచనం చూడండి. నా విరోధులు ఏమంటున్నారండి? నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏంటి? నా విరోధులు నీ వాక్యమును మరిచిపోవుదురు, వాక్యాన్ని మరిచిపోతారు కానీ కావున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని. అంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి. ఏమండి? దేవుని వాక్యాన్ని అత్యాసక్తితో ఆలకించిన రాయబడింది అపోస్తల కార్యాలు. అత్యాసక్తి. ఏం ఆసక్తి? వాక్యం వినాలని ఆసక్తి. ఇన్నాళ్ళు రేడియో వచ్చే చాలు, ప్రేమదారు వస్తుంటే పరుగులు తీసి రేడియో దగ్గర కూర్చొని అందరు జనమంతా వాక్యం వినబడుతుంటే చాలు. వేద పాఠశాల, వేద పుస్తకం అనే ప్రారంభం అయితే చాలు కదా. జుంటి తేనె ధరలు ఎంత అద్భుతంగా చెప్పేవాడు గండేశ్వరయ్య గారు, ప్రేమదారు ఆరోగ్యమూర్తి గారు, జోషిడ్ గారు. అసలు వాళ్ళ మాటలు దేవుడు మాట్లాడిస్తున్నాడు గనుక ప్రియులారు, ప్రభు అన్నాడు, నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉందా? ఈ మధ్య ఒక బ్రదర్ అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళితే ఆ సేవకుడు కంట, బ్రదర్ నీకు 12 నిమిషాలు టైం ఇస్తున్నాం, ఈ 12 నిమిషాల్లో నువ్వు వాక్యమే చదువుతావో, ప్రార్థన చేస్తావో, ప్రసంగం చేస్తావు, నీ ఇష్టం. ఈ 12 నిమిషాలు అయిపోవాలన్నమాట. పాటలో ప్రసంగం, ప్రార్థన మొత్తం ఒక సేవకుడికి. కాబట్టి ఇంకా ఆయనకి 12 నిమిషాల్లో ఏం చెప్తాడు? ఇంకేం పాట పాడకుండా, ప్రార్థన చేయకుండా 10 నిమిషాలు వాక్యం చెప్పి కూర్చున్నాడు. 10 నిమిషాలు. ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో దేవుని వాక్యం పట్ల ఆసక్తి గల వాళ్ళమై ఉండాలి. ఆసక్తి. అసలు ఆసక్తిగా వాక్యాన్ని చదువుతున్నావా? ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఆసక్తిగా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నావా? ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆసక్తిగా అపేక్షించాలి, ఎంతో కోరిక కలిగి ఉండాలి దేవుని వాక్యం పట్ల. అక్కడ ఏమని రాయబడిందండి? నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. 145 వచ్చిన కూడా చదవండి. 148 వచ్చిన. నిజంగా నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉంటే ఎట్టుంటుందో తెలుసా? నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. తెల్లారక ముందే అసలు నిద్రపోనిట్లేదంట వాక్యం. ఎప్పుడు తెల్లారక ముందే నేను లెగవాలి, తెల్లవారక ముందే వాక్యం చదవాలనే ఆసక్తితో నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించడానికి తెల్లవారక ముందే నీ లేచి ఆసక్తిగా వాక్యాన్ని ధ్యానిస్తానని. ఏమండి? మనం ఎన్నో పనులుంటే మన ప్రోగ్రాం కొరకైతే అసలు నిద్ర పట్టదు. నిద్రపోతే మళ్ళీ మెలుకు రాదని నిద్రపోకుండా కూడా మనం ప్రయాణాలు చేస్తాం, పనులు చూసుకుంటాం. కానీ ఎప్పుడైనా అంత ఆసక్తిగా తెల్లారక ముందే మోకరించి లేచి నువ్వు వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కానీ ఎక్కువ మంది లేరు. ఉన్నారు తెల్లవారక ముందే, ఇంకా చీకటకుండగానే. అసలు దావీదేమన్నా అంటే నేను అర్ధరాత్రి మేలుకుంటానన్నాడు. అర్ధరాత్రిలో వేసి ప్రార్థన చేస్తా. అవసరం ఆయనకి? దావీదు మహారాజు, ప్రార్థన అవసరం లేదు. ఆయనకేం ప్రార్థన అవసరం? అన్నీ ఉన్నాయి కదా. ఒక ఆయన అంటున్నాడు ప్రార్థనకు రండి అంటే ప్రార్థనకు అంత అవసరం లేదు అంటున్నాడు ఒక ఆయన. అంటే ప్రార్థనకు వచ్చేంత అవసరం లేదంటే ఆయన ఉద్దేశం ఏంటి? అవసరమైతేనే ప్రార్థన అనుకుంటున్నాడు అతను. కానీ దావీదుకి ఏ కొదువు లేకపోయినా సమృద్ధి, ఏ సమృద్ధి? అసలు గిన్నె ఏమవుతున్నాడు? గిన్నె నిండి కింద పోతుంది, పొర్లిపోతుంది, పక్క దేశాలకు వెళ్ళిపోతుంది. అంత సమృద్ధిగా ఉన్నటువంటి దావీదు మహారాజు తెల్లవారక ముందే అర్ధరాత్రి మేలుకొని దేవుని వాక్యం ఏం చేసేవాడంట? ధ్యానించేవాడు, చదివేవాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ చదువుతావు. ఎప్పుడు పడితే అప్పుడు చదువుతావు, ఆసక్తిగా చదువుతావు. కొంతమంది బైబిల్ కొనరు, మరి కొంతమంది బైబిల్ తీయరు,
మరి కొంతమంది ఇంక బైబిల్కి జీవితాంతం అదే బైబిలు. ఏమండి, అది గుడ్డలు మాత్రమేమో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి, మంచి మంచి గుడ్డలు వాడతాం. వస్త్రాలు, ప్యాంటు, షర్ట్లు, చీరలు అన్నీ ఖరీదైన ఉండాలి. ఇది మాత్రం సీకేసిన తాటికాయాలు ఉంటుంది, మసిగుడ్డ ఉన్నట్టు ఉంటుంది. ఇది దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిజంగా అట్లా వాక్యపడి నీకు ఆసక్తి ఉంటే అలా ఉంచుకోవు. ఒకళ్ళు పాత పడిపోతుంటే నీకంటే లేని పేదలుంటే పాత బైబిల్ ఇచ్చేసి వాళ్ళకి నువ్వు వాడబాక. చినిగిపోయేదాకా నా జీవితం నేర్చుకుంది అది. నేను పేద కుటుంబం నుంచి వచ్చాను కనుక అదే నేర్చుకున్నాం. చినిగిపోయే వరకు ఏ వస్త్రాలు తొడగను, చినిగిపోయేదాకా ఏ బైబిల్ ఉంచుకోను, పాడైపోతే ఏ వస్తువు నా దగ్గర పెట్టుకోను. అది ఇంకొకరు నాకంటే కిందలకు వెనక వస్తుంది, ఇచ్చేసేయి. అది చెప్పులు కానీ, అది వాచీ కానీ, అది సెల్ ఫోన్ కానీ, ఆ వస్త్రాలు కానీ, ఆ బైబిల్ కానీ మనకంటే ఇంకా కింద ఉన్నట్టు వాళ్ళకి ఇచ్చేయటమే. మన చేతులు మనమే వాడుకొని ఇక అది అయిపోయింది. పాత కొట్టు ఎందుకు బారయ్యాలా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనకు మసిగుడ్డకు పనికొస్తుందని మసిగుడ్డకు ఆడుకోవటం, చెప్పులు దుడుచుకోవటం, బళ్ళు కడుక్కోవటం. ఏంటండి అది? తప్పట్ట మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు చేయకూడదు. ఆ గొప్ప తండ్రి మనకి ఎన్నో దీవించి ఇచ్చాడు. ఆయన మంచి మంచి ప్రశస్త, నిన్న తిమోతి గారు చెప్పారు, మంచి ప్రశస్తమని మనకిస్తే ఇంకా పాత ఎందుకు మనకి? దేవుడు మనకు మంచిగా స్నానం చేయించి ప్రశస్త వస్త్రం మనకు తొడిగించాడు. ఇంకా పాతి పెట్టాలా, దాచిపెట్టుకోవాలి. ఇంకా పాత ఏం చేయాలా? పారేయాలా బయట. అది ఎక్కడ అయ్యి? అవి పందుల పొట్ల నుంచి వచ్చిన అవన్నీ తిరిగి ఆడదరిగి తిరిగి వచ్చిన వస్త్రాలు పారయ్యన్నీ ఇంకొకరు పనికి వస్తాయి. దేవుడు మనకు మంచి స్థితినిచ్చాడు గనుక మనం అలా చేయకూడదు. ఇంటికి వెళ్ళి అది ఏదైతే ఆ పాతం అనిపిస్తుందో మనకంటే లేని వాళ్ళకి ఇవ్వండి. అవి తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారు. అమ్మ నీకు చాలా దండం అమ్మ అంటారు వాళ్ళు. ఏదన్నా పాత ఇస్తే, నువ్వు పచ్చడి పెడితే, అన్నం పెడితే, ఏదైనా వస్త్రాలు ఇస్తే వాళ్ళు తీసుకుని అమ్మ చాలా వందనాలమ్మ దండం అంటారు. వాళ్ళు వందనాలు ప్రభు నమ్మినలు కాదుగా. అసలు వాళ్ళు ఆ మాటలు చేతులు ఎత్తినప్పుడు, ఆ నోట్ల పేదోళ్ళు ఆ మాటలు అన్నప్పుడు ఆ దేవుని దీవెన మీద వర్షించబడుద్ది. ఆ పేదవాళ్ళ పలుకులు నీకు దీవెనగా మారుస్తాడంతే. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో వాక్యాన్ని ధ్యానించడానికి ఎప్పుడు లెగవాలండి? తెల్లవారక ముందే. ఒక నిద్ర పట్టకపోతే బైబిల్ చదువు. నిద్ర పట్టట్లేదని అర్థం ఏంటంటే, కొందరు నాకు నిద్ర పట్టట్లేదన్నాను అంటే దాని అర్థం ఏంటంటే, నిద్ర బాగలేకుండా దేవుడు చేస్తున్నాడు, నువ్వు ఏదో బైబిల్ చదవమనే. చదివితే అప్పుడు ఎందుకు పట్టట్లేదో, నీకెందుకు ఎట్లా నిద్ర పట్టుదో చెబుతాడు ఇక్కడ. నీకెందుకు పట్టలేదో బైబిల్లో ఉంటుంది, నీకు పట్టాలంటే ఏం చేయాలో కూడా బైబిల్ ఉంటుంది. అందుకని వాక్యాన్ని చదవాలి. ఒక ఆయన అన్నాడు, అన్న నిద్రపోయేవాడిని. స్వామి నాకు నిద్ర చాలటల్లా, నిద్ర పోవటం కాదు, నాకు నిద్ర చాలట్లా, కూర్చుంటే నిద్ర వస్తా ఉంటుంది, బస్సులో బళ్ళు అని ఆడబడి నిద్ర వస్తారే ఉంటుంది. అసలు మాకు నిద్ర రావట్లేదు, మీకు నిద్ర ఎందుకు వస్తుంది? మన జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఎంత మనశ్శాంతిగా, ఎంత ప్రశాంతిగా ఉంటుందండి, ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఎంత క్షేమంగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యాన్ని మనం ఎలా ధ్యానించాలంటే ఆసక్తిగా మనం ధ్యానించాలి. ఇంకొకటి అదే అపోస్తుల కార్యముల గ్రంథం 17:11. అపోస్తుల కార్యముల గ్రంథము 17:11 చూడండి ఎంత మంచి మాట రాయబడిందో. అపోస్తుల కార్యముల గ్రంథం 17:11. గనుక ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవు అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. వింటున్నారా? ఏమండి, అసలు పౌలు గారు మెయిన్ స్పీకరు, ముఖ్య ప్రసంగికుడు, దైవ దర్శనం కలిగిన వాడు, దైవ స్వరం విన్నవాడు, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, మూడవ ఆకాశము కొనుపబడినవాడు, పరలోక సంబంధ మర్మాలు తెలుసుకున్నవాడు, చూసినవాడు, విన్నవాడు. ఇక్కడికి వచ్చి అంటున్నాడు, ఆయన వాక్యం చెప్తుంటే అసలు పౌలు గారు చెప్పే మాటలు నిజమేనంటామని వాళ్ళన్నీ పరిశీలన చేస్తున్నారంట. అంతేకాకుండా ఆయన చెప్పే వాక్యాన్ని ఆసక్తిగా వింటున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి కూడా రెండు మొక్కలు ఏంటి? ఒకటి ఆసక్తిగా చదువుతావు, ఆసక్తిగా వింటావు.
అది రెండు మాటలు. ఇవి కూడా రెండు మాటలే. నీకు ప్రార్థన అంటే ఆసక్తి ఉంటే ఏం చేస్తావు నువ్వు? ప్రార్థన అంటే నీకు ఆసక్తి ఉంటే ప్రార్థనకు వస్తావు, వచ్చిన తర్వాత ఆసక్తిగా ప్రార్థన చేస్తావు. రెండవ మాట, దేవుని సంఘం అంటే ఆసక్తి అనేది నీకుంటే ఏం చేస్తావు? ఏమండి, అవసరమేదో చూస్తావు, అవసరం నువ్వు ఖచ్చితంగా తీరుస్తావు. మూడవ మాట, దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉంటే ఏం చేస్తావు? వాక్యంగా తెల్లవారక ముందు చదువుతావు, ఎవరిని వాక్యం చేత ఆసక్తిగా వింటావు. గనుక ప్రియ దేవుని బిడ్డలు, ఇలాంటి ఆత్మ సంబంధమైన సంగతులను మనం ఆసక్తిగా వినాలి, ఆసక్తిగా చదవాలి, ఆసక్తిగా రావాలి, ఆసక్తిగా ఇవ్వాలి, ఆసక్తిగా చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే దేవుడు మేలుతో నింపుతాడు. ఏమన్నాడు ఫినెహాసు? నీవు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు గనక, ఆసక్తి కలిగి ఉంటే దాని ఫలితం ఎలా ఉందంట? ఎలా ఉందండి? సంఖ్యాకాండంలో ఏం చదువుతున్నాం? 23లో అతను ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతను కలిగే ప్రయోజనం ఏంటి? 25:13 అది 12 వచ్చిన కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండు. ఎంత అద్భుతమైన మాట అండి. నీకు ఆసక్తి ఉంటే నీ తర్వాత నీ తర్వాత నీ తర్వాత నీ సంతతి వరకు అదే కదా. ఏంటయ్యి నీకు జబ్బు? మాకెవరికి లేదు, మాకు మా తాతకు ఉందా జబ్బు అని అంటున్నారు. నీకు షుగర్ ఎట్ట వచ్చిందంటే మా నాన్నకు ఉంది అంటున్నారు కదా. వాళ్ళకుందో వాళ్ళ వంశంలో ఏది ఉందో అది వాళ్ళ శరీరంలో ప్రవేశించే అవకాశం. అదేవిధంగా ప్రభు ఏమంటున్నాడు? నీవు సంఘం పట్ల నా పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు గనుక నీ సంతతి వారందరికీ యాజకత్వం, నీకు నిబంధన చేస్తున్నా, ప్రమాణం చేస్తున్నా, వాగ్దానం చేస్తున్నా, నీ వంశమంతా యాజకత్వం అవుతారు పో. గనుక ప్రియులారా, దేవుడు మనలను ఆసక్తి గల వాళ్ళకు చూసి ఆయన ఆశీర్వదిస్తే తరతరాలు మనము, మన కొడుకులు, మన మనవళ్ళు, మన పిల్లలు, మన సంతానం అంతా దేవుని సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. మనకే ఆసక్తి లేకపోతే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? ఏమండి, మన సీరియల్ చూస్తున్నా వాడు సినిమాలు చూస్తుంటాడు, మన బీడీలు తాగుతున్నా వాడు సిగరెట్లు తాగుతుంటాడు కదా. అంటే ఒక మెట్లు పైనే ఉంటాడు అతను. కనుక ప్రియ సోదరి దేవుని సంఘం పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి గల వాళ్ళం. అది 3 ఆసక్తి. ఇంకా 4 ఆసక్తి చూడండి. 4 ఈ వాక్యం అనేది 3 ఆసక్తిని. ఈ వాక్యం పట్ల ఆసక్తి ఉంటే ఇంకొక మాట, ఈ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఎలా ఉండాలి? వాక్యం ఎక్కడ ఉండాలి? కొలసే పత్రిక చూడండి 3:16. 3వ మాట ఇది. వాక్యం పట్ల ఆసక్తి విషయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. కొలసై 3:16 చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ బుద్ధి చెప్పుచు కృపాసహితముగా గానము చేయుచు, వినండి, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. ఏంటది? దేవుని వాక్యం. వాక్య సమృద్ధి. మనకి తినటానికి సమృద్ధిగా ఉంది, ఉండటానికి సమృద్ధిగా ఉంది, తాగడానికి సమృద్ధిగా ఉంది, కట్టుకోవడానికి సమృద్ధిగా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంది, బంధువులు సమృద్ధిగా ఉన్నారు, తినటానికి సమృద్ధిగా, అన్ని సమృద్ధి ఉంది. కానీ హృదయంలో ఏది సమృద్ధిగా లేదు? వాక్యము సమృద్ధిగా లేదు. ఒక్క మాట చెప్పమని చెప్పటం వల్ల ఒక్క మాట నోట రావట్లేదండి. ఎందుకని ప్రభు అన్నాడు, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట. నీ హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యము మాట్లాడతావు, హృదయంలోంచి వచ్చేస్తుంది బయటికి. అందుకని అంటున్నాడు, సమృద్ధిగా వాక్యాన్ని ఉంచుకోండి. మరి సమృద్ధికి ఎలా వస్తుందంటే వినటము ద్వారా సమృద్ధిగా హృదయం నింపబడుద్ది. దేవుని వాక్యం చదవడం ద్వారా నీ హృదయ సమృద్ధిగా దేవుని వాక్యం ఉంటుంది. 5 మాటలు చెప్పలేం కానీ ఈ 3వ మాటతో ముగిస్తా.
ఇప్పుడు ఈ వాక్యం కూడా నెంబర్ 1 హృదయంలో ఉండాలి, నెంబర్ 2 చేతిలో ఉండాలి, నెంబర్ 3 నోట్లో ఉండాలి. ఈ 3 మాటలు చెప్పి ముగిస్తా. ఈ 3 మాటలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యం అనేది ఎప్పుడు ఎక్కడ ఉండాలంట? ఏమండి, వాక్యము బీరువాల్లోనో, మంచాల కింద, తలదిడి కింద, అరమరలోనో, ఎక్కడో కుర్చీల మీద, సోఫాల్లో కాదు దేవుని వాక్యం ఉండాల్సింది. ఎక్కడ ఉండాలంట? నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. హృదయంలో కనుక ఎంత మంచి మాట. హృదయంలో దేవుని వాక్యం ఉంటే దానివల్ల ఏంటి మనకు లాభం? హృదయంలో వాక్యం ఉందండి, నీ కిటికీల్లో సోఫాలు అక్కడక్కడ ఉంటే లాభం లేదు, క్యాలెండర్ మీద లాభం లేదు. ఆ వాక్యం అంతా నీ హృదయంలో నివసిస్తే నువ్వు ఎట్లుంటావు తెలుసా? బయట వాక్యం కాదు, నీ హృదయంలో సమృద్ధిగా కానీ వాక్యం ఉంటే ఏమవుతుంది? 119 కీర్తన 50 వచ్చిన 119 50 వచ్చిన చూడండి. చదవండి. అవునా? నోట్ ఆ మాట కొరకండి. ఏమొచ్చింది చెప్పండి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. వినండి, అంటే దేవుని వాక్యం మనిషిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నువ్వు బ్రతకాలంటే, నువ్వు బాగుండాలంటే, నువ్వు బలపడాలంటే దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలండి. ఇదే సూత్రం, సమృద్ధిగా ఉండాలి. వాక్యము సమృద్ధిగా ఉండాలి. అప్పుడు నువ్వు బతుకుతావు. నేను మొన్న కూడా చెప్పాను, నేను 19 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాను. 20 కూడా 20 రాబోతుంది. అప్పుడు వాళ్ళు అప్పటికే ఆ సంఘాల్లో వాడబడుతున్నారు. సరే అయ్యా, మరి నువ్వు ఇప్పటికే పాటలు పాడతా, ప్రసంగాలు చేస్తున్నావు, పెళ్లి సంఘాలను తిరుగుతున్నావు కాబట్టి యవనస్తుడు పెళ్లి చేసుకుంటే మంచిది కదా అన్నారు. అప్పుడు 20 ఎంటర్ అయిందిలే. అంటే సరే చేసుకుంటే మంచిది, మరి ఎవరు ఇస్తారు పిల్లల్ని అంటే ఎవరు ఇవ్వట్లా, పిల్లల్ని ఎవరు ఇవ్వట్లా. ఎందుకంటే ఆ ప్రారంభం 40 ఏళ్ల క్రితం ఆ స్థితి, అది ఎవరు ఇవ్వట్లా. అది ఇంకా అలాంటి స్థితి అన్నమాట. మా నాన్న మిలిటరీ కానీ వచ్చిన తర్వాత ఫస్ట్గా మా ఊర్లో మిద్దె కట్టింది మేమే. మిద్దె అనేవాళ్ళు, మట్టి మిద్దె. ఇంకా నా వయసు వచ్చిన తర్వాత ఉండటానికి మిద్దె లేదు, తినటానికి ముద్ద లేదు. 7 కొడుకుని నేను. ఇలాంటి స్థితిలో ఉంటుండగా అప్పుడు ఎవరు ఇస్తారని ఎవరు పిల్లలు ఇవ్వట్లా. ఇక సరే ఇప్పుడు మేము చేసుకున్నాము. మా అమ్మని మా అత్తగారు బంధువులు ఒకే ఊరోళ్ళు అన్నమాట. వాళ్ళు ఎప్పుడో చెన్నై వెళ్ళిపోయి సుమారు చాలా కాలం అయిపోయింది. ఇక వాళ్ళకి సరైన సంబంధాలు లేవు. మేము ఇక్కడ ఉండిపోయి వాళ్ళు అక్కడ ఉండిపోయేవారు. ఇక వాళ్ళు ఒకసారి మర్రిపూడి గ్రామంలో మీటింగ్లు పెడితే పొదిలి ప్రాంతంలో నేను అక్కడ వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏదో వివాహ కార్యక్రమం కానీ ఆ ఊరికి వచ్చారు మీటింగులు. వాక్యం దగ్గరికి వస్తే ఆ వాక్యం ఎవరు ఆ అబ్బాయి అని అడిగిందంట మాత. అంటే పలానా కొడుకు అంటే ఒరే నా స్నేహితురాలని చెప్పిందంట. ఇక తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. అమ్మాయి అట్టయితే మా అబ్బాయికి పెళ్ళి ఏంటంటే అవ్వలేదని. మరి ఎందుకు అవ్వలేదు? ఎవరిత్తరోడికి పెళ్ళి అంటదట. ఎవరిత్తరారు? ఏంటంటే ఇల్లు లేదా? లేదు. ఇల్లు కట్టు స్థలం లేదా? లేదు. ఉద్యోగం లేదా? లేదు. రాబడి లేదా? లేదు. జీతం లేదా? లేదు. ఏది లేనప్పుడు ఎవరిస్తారు? ఏముందంటే ఆ పిల్లడు వాక్యం చెబుతాడని. ఈ వాక్యం ఏంది, వాక్యం చెబితే ఎట్ట బతుకుతారమ్మా అని మా అత్తగారు ఆలోచన. ఆ చివరికి భర్తనికి ఇచ్చినప్పుడు అందరూ పిలిచారు. మా వాళ్ళ అమ్మగారు వచ్చారు. వచ్చామంటుందా అన్నీ అడిగిన తర్వాత ఆమె అడిగిన పెద్దానికి నేను లేదన్నాను. ఆమె ఏంద్రో ఏమీ లేదంటే ఇప్పుడుతాడు నీ పిల్లని నన్ను ఆమె కూడా ఉంది. అంటే అమ్మా ఏమీ లేదండి, ఇంక నా దగ్గర ఇది ఉంది కదా, ఏమి లేకపోవటం ఏంటి, నా దగ్గర దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ఉందమ్మా. పొలం కంటే, స్థలం కంటే, విద్య కంటే, ఉద్యోగం కంటే, రాబడి కంటే, జీతం కంటే, బ్యాంక్ బ్యాలెన్స్ కంటే అన్నిటికంటే దేవుని వాక్యం ఉంది. ఈ వాక్యం ఏం చేస్తా? వాక్యము బ్రతికిస్తుంది అని అంటే ఇట్టాగే ఊరమ్మట అడుక్కునుగుతావా అనంది. ఈ పదం ఆడింది ఆమె. అడుక్కుని తిరుగుతావా? అడుక్కొని తిరగటం కాదు, అడగకుండా బతికిస్తాడు దేవుడు. నేను అడుక్కొని తిరగటం కాదు, నేను అడగకుండా
ఆకలి కాకుండా అడగకుండా బతికిస్తాడు ఆయన. నా 3 మామగారు ఉద్యోగస్తులు, 3 అత్తగారులు ఉద్యోగస్తులు, నా 3 మరదళ్ళు ఉద్యోగస్తులు, నా బామర్ది ఉద్యోగస్తులు, అందరూ ఉద్యోగస్తులు. ఓరక తిరిగి నేను ఒక్కడినే. ఎందుకు చెప్తున్నాను? ఈనాటి వరకు కూడా మా అత్తమ్మ ఈ మధ్య చనిపోయారు. ఈనాటి వరకు కూడా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి ఇచ్చేవాడు, కానీ వాళ్ళు నాకు ఎప్పుడు ఇవ్వాల. దశమ భాగం కూడా పంపరు. వాళ్ళు దశమ భాగంలో పంపితే నాకు నెలకు 25,000 వస్తాయి. దశమ భాగం కూడా పంపరు నాకు. వాళ్ళు పంపితే 25,000 వస్తాయి నాకు, ఆ నలుగురు మీద జీతం దశమ భాగాలు తీస్తే. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యం బ్రతికిస్తుంది. నువ్వు ఎట్ట బ్రతకాలి నేర్పిస్తుంది. నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎంత తక్కువ స్థితిలో ఉన్నా, ఎంత పేదవాడవైనా, ఎంత దరిద్రమైనా, నువ్వు చదువు లేకపోయినా, నువ్వు పామరుడవైనా, వ్యవసాయం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని చదువుతానే ఉంటే చదువు ప్రార్థన చేయి, చదువుతా ఉంటూ ప్రార్థన చేయి, చదువుతాను ప్రార్థన చేయి. దేవుని వాక్యమే నేనేం చేస్తుంది? బ్రతికిస్తుంది. గనుక ప్రియులారా, నాకు అది లేదు ఇది లేదని మీరు ఎప్పుడు బాధపడకండి, దిగులు పడకండి. దేవుని వాక్యాన్ని చదవండి, బాగా వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ప్రభువు ఆయన బ్రతికిస్తాడు, బ్రతకడానికి దారి చూపిస్తాడు. నమ్మండి మాట. గనుక దేవుని వాక్యం హృదయంలో ఉంటే, సమృద్ధిగా ఉంటే ఏం చేస్తాడు? మనల్ని బ్రతికిస్తాడు. 20 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే, అంటే నేను అతిశయంగా చెప్పడం అని కాదు, 25 సంవత్సరాలకి ఏమండి, 25 సంవత్సరాలకు 5 రాష్ట్రాలు తిరిగి వచ్చా. 25 సంవత్సరాల వయసుకే కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, చెన్నై, పూనా, బాంబే, కలకత్తా, ఒరిస్సా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యను బ్రతికేటట్టు చేస్తుంది. కనుక వాక్యాన్ని బాగా చదవాలి, బాగా ఎట్టయితే మన పిండి కొట్టినట్టు దంచుతాం, బాగా మెత్తగా దేవుని వాక్యం చేత బాగా సమృద్ధిగా నివసింపజేసుకో. బాగా దాచిపెట్టుకో, వాక్యాన్ని విన్నది దాచిపెట్టుకో, రాసిపెట్టుకో, చెప్పేది ఆసక్తిగా విను, బాగా చదువుకో, బాగా హృదయంలో ఫుల్గా స్టోర్ రూమ్లో దాచుకున్నట్టుగా వాక్యాన్ని దాచుకుంటే ఆ వాక్యం నిన్ను బతికిస్తుంది. గనుక ప్రియులార, బతికించే వాక్యాన్ని బయట పెట్టుకుంటే ఏం ప్రయోజనం? దీగుట్లు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? షెల్ఫుల్లో పెట్టుకుంటే, సోఫాల్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనం? టేబుల్ మీద పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎక్కడ పెట్టుకోవాలి అది? ఈడ పెట్టుకో, నీ జీవితం మారిపోద్ది. హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంటే ఆ వాక్యాన్ని కొన్ని 2 ప్రయోజనం ఏంటంటే, ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, బ్రతికిస్తుంది. బాగా విశ్వాసంలో బలపరుస్తుంది, ప్రార్థనలో బలపరుస్తుంది. ఆ వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే నిన్ను బలపరుస్తుంది. 2వ మాట, బ్రతికిస్తుంది. ఎక్కడుంటే? హృదయంలో ఉంటే. హృదయంలో ఉంటే నువ్వు బలపడతావు, బతుకుతావు. 1. 2వ మాట ఏంటంటే వాక్యం చేతిలో ఉండాలి. చేతులు కూడా వాక్యం ఉండాలి. 2వ మాట చూడండి, ఫిలిప్పీ 2:16. ఫిలిప్పీ పత్రిక 2:16 చూడండి. చదవండి అన్న. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుచున్నారు. ఎంత అద్భుతమైన మాట! దేవుని వాక్యము చేతులు ఉంటే జ్యోతి. ఏమండి, మీరు ఒక జ్యోతులు. మా ప్రాంత రాజారావు గారు పాత నిబంధన గ్రంథములో ప్రథమ జ్యోతి అని యేసేపుని గురించి రాశాడు. ప్రథమ జ్యోతి అని. నరసాపురం విలసన గారి సంఘానికి ఏం పేరు? అసలు జీవన జ్యోతి అని పేరు పెట్టాడు. దేవుడు ఎప్పుడున్నాడు? ఆకాశములో జ్యోతి. మీరు జ్యోతుల వల్ల ప్రకాశిస్తారు. దేవుని యొక్క వాక్యం కానీ మీ చేతిలో ఉంటే జ్యోతుల వల్ల ప్రకాశిస్తారు. ఏమండి, ఎంత గొప్ప దైవ సేవకులు ఈ ప్రపంచంలో! బిలిగ్రహం గారు ఒక జ్యోతి వలె ప్రకాశించాడు. ఆర్కమూర్తి గారు జ్యోతి వలె ప్రకాశించాడు. జోషన్న గారు జ్యోతి వలె ప్రకాశించాడు. ఏసన్న గారు జ్యోతిలో ఈ ప్రపంచం ఎంతమంది సేవకులు ప్రకాశిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ చేతులు ఏముంది? వాక్యం ఉంది. వాక్యము వారు ప్రకాశింపజేస్తుంది. ప్రపంచమంతా తిప్పుతుంది, ప్రపంచమంతా పరిచయం చేస్తుంది.
కనుక ఎప్పుడు దేవుని వాక్యం నువ్వు చేతులు ఉంచుకోవడం సిగ్గుపడకూడదు. ఈ బైబిల్ పట్టుకుని బస్సు ఎక్కండి, మనం ఎక్కడానికి సిగ్గుపడతామేమో, కానీ ఎవరో కొంతమంది అతను ఎవరో అన్నట్టు కొంతమంది చూసినా ఈ బైబిల్ని ఎవరో ఒకరు ఉంటారు, ఈ బైబిల్ చూడగానే బస్సు ఎక్కిన మళ్ళీ ఎవరో గౌరవించి ఏమండి వాళ్ళు లెగిసన్నా కూర్చోమంటారు, లేకపోతే యువతలు జరిగన్నా కూర్చోమంటారు. ఎందుకని? దీన్ని బట్టి, బైబిల్ని బట్టి. బైబిల్ చేతిలో ఉంటే ఏం ప్రయోజనం? చూడండి, 149వ కీర్తన 9వ వచనం. 149వ కీర్తన 9వ వచనం. 149:9. ఏమండి? విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతులు 2 అంచుల గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత అదే. ఏది? ఏమండి? అదే, ఇదే ఘనత, ఇదే వాక్యమే ఘనత. బైబిల్ చేతిలో ఉంటేనే ఘనత. ఇది చేతిలో ఉంటే, లోపల ఉంటేనేమో బలపరుస్తుంది, బ్రతికిస్తుంది. చేతులు ఉంటేనేమో గౌరవిస్తుంది, ఘనపరుస్తుంది. దేవుని వాక్యం మన చేతులు ఉంటే గౌరవిస్తారు. సేవకులు లాగున్నాడే, లేక పాస్టర్ గారు లాగున్నారు, దేవుని బిడ్డలాగున్నా, అన్న వందనాలు సార్, వందనాలండి, నమస్కారం అండి అంటారు. ఎందుకని? బైబిల్ని బట్టి గౌరవిస్తారు. అంతేకాకుండా బైబిల్ని బట్టి ఘనత, అది వారి ఘనత. గనుక ప్రియులారా, ఎప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి, రెండవదిగా మన చేతులు కూడా ఉండాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఇంకొక మాట ఏంటంటే, ఇలా దేవుని వాక్యం 119వ కీర్తన 43 వచ్చింది చూడండి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, 119:43 వచ్చినాం. అనగా ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆయన నోట్లో ఏముందంటే దేవుని వాక్యం ఎప్పుడు నోట్లో ఉండాలి, దేవుని హృదయంలో ఉండాలి. ఆ హృదయం ఉన్నది గబక్క చేతిలో ఉండాలి. ఈ చేతు అవసరమైనప్పుడు ఏం రావాలి? నోట్లో కూడా నోట్లోకి బయటకు వచ్చేసేయాలి. హృదయంలో ఉన్న వాక్యం, చేతిలో ఉన్న వాక్యం నోట్లోంచి వచ్చేసేయాలి. ఎప్పుడు ప్రతి మాట మన నోరు తెరిస్తే దేవుని మాటలే పలకాలి, దేవుని మాటలే చెప్పాలి. సంభాషించిన దైవికమైన సంభాషణే పలకాలి. గంట సేపు మాట్లాడుకున్నా ఆ మాటలు ఈ మాటలు కాకుండా ఆత్మ సంబంధంగా ప్రతి మాట ఏ మాటలు మాట్లాడుకున్నా దైవికమైన మాటలు మాట్లాడుకోవచ్చు. ఏం బాగున్నారా? ఆ దేవుని కృపలను బాగున్నావండి. ఇల్లు కట్టుకున్నారా? ఆ దేవుని దైవాలు కట్టుకొని, అన్ని ప్రతి పదంలో కూడా దేవుణ్ణి ఏం చేయొచ్చు, మనం వాడవచ్చు, పలకొచ్చు, చెప్పచ్చు. అందుకే ఎప్పుడు అది నీ నోట్లో ఉంటేనే ఆ మాట పలకటానికి. గనుక ప్రియ సోదరి సోదరుల, దేవుని వాక్యం ఎప్పుడు మన నోట్లోనే ఉండాలి. ఆ నోట్లో ఉంటే ఏంటి ప్రయోజనం? రెండు పదాలు జ్ఞాపకం చేసి ముగిస్తాం. నోట్లో ఉంటే ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తాడండి? ఆ నోట్లో ఉండాలంట. నోట్లో ఉంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ప్రకటన 1:6 కూడా అదే 1:16 కూడా రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవుని వాక్యం ఎట్టుండేదంట. 1:16 చూడండి. ప్రకటన 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడల్చుండెను. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి కలిగిన ఖడ్గం. ఇలాంటి దేవుని దగ్గర ఆయన వాక్కు, ఆయన మాట చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మన నోట్లో దేవుని వాక్యం బాగా నానబెట్టాలి. వాక్యాన్ని గుడ్డలో బకెట్లో సరిపేసి నానబెట్టినట్టు బాగా నానాలి. దేవుని వాక్యం నోట్లో నానాల. ఇలా దేవుని మాటలు మన నోట్లో నానితే మనకి ఎంత ప్రయోజనం అంటే, ఒక మాట చదివి నేను ముగిస్తున్నా. హెబ్రీ 4:12 దేవుని వాక్యం ద్వారా ఏముంటుందో చూడండి. అక్కడ ఏమంటున్నాడు? 4:12 దేవుని వాక్యము
సజీవమై బలమగలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇందులో మాట ఏంటంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం మన నోట ఉంటుందో, దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే, ఇంకా దానికి రెఫరెన్స్ 4-5 ఉన్నాయి. అక్కడ పౌలు గారు ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పాడో వాళ్ళందరూ అనేకులు విశ్వసించిరి అని రాయబడి ఉంటుంది. దేవుని పౌలు గారు నోట మాట విని విశ్వసించిరి అని. ఇక్కడ దేవుని వాక్యం వాళ్ళ ప్రతి భాగాన్ని పరిశోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అది సజీవమైనది, బలము కలిగినది, రెండంచులు కలిగినది, వాడి కలిగినది, అంతరింద్రియాన్ని మూలుగులు విభజించినట్టు దూరుతుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన చేతులు మన నోట్లో ఉంటే ప్రయోజనం ఏమిటంటే, ఆ వాక్యము ద్వారా మనం ఎంతో మేలు పొందుతాం. నోట్లో దేవుని యొక్క వాక్యం ఉంటే, పౌలు గారు నోట్లో దేవుని మాటలు ఉన్నందువలన 1 ఆత్మలు రక్షించబడ్డారు, 2 అతను సంఘాలు కట్టగలిగాడు. 2 మాటలు. అతను ఎందుకు అంత అపోస్తున్న పౌలుగా మారంటే, ఎప్పుడు దేవుని వాక్యం తప్ప వేరే మాట మాట్లాడటం లేదండి. అందుకనే ఆయన నోరు తెరిస్తే ఏమన్నాడు, ఆయన నోరు తెరిచి మాట్లాడితే అనేకులు రక్షించబడ్డారు, అనేక సంఘాలు కట్టబడ్డాయి. కాబట్టి ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఆసక్తి గల వారమై ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తాం. ఇప్పుడు చెప్పడం ముగిస్తే దేని పట్ల దేవుని విషయంలో ఆసక్తి గల వారంగా ఉండాలి. ఏ విషయాల్లో? 1 ప్రార్థన విషయంలో ఆసక్తి గల వారంగా ఉండాలి. 2 దేవుని సంఘం పట్ల ఆసక్తిగా ఉండాలి. 3 దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వాక్యం ఉంటే ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? మనం చేతిలో ఉండాలి, ఏమండి, మన నోట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అది ఉంటే బలపరుస్తుంది, బ్రతికిస్తుంది, పరిశోధిస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, ఘనతనిస్తుంది, ఆకాశములో జ్యోతుల వలె మనల జీవితాలను ప్రకాశింపచేస్తుంది. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మీ దాసుడు ఇచ్చిన వర్తమానాన్ని దీవించి మాకందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇచ్చి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కృప చూపించమని, నీ వాక్యమందిని మీ దాసుని బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.